కేజీఎఫ్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టాక్సిక్. ఈ మాట స్వయంగా రాఖీ బాయ్నే చెప్పాడు. రాఖీ బాయ్కి అంత నమ్మకం ఉందా టాక్సిక్ పైన? మన ట్రైలర్ లాంచ్ లో అయితే అందరినీ పొగుడుతా ఉన్నారు. హీరోయిన్లను అయితే బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్ అని పిలుస్తారని చెప్పి, టాక్సిక్ సినిమా రిలీజ్ అవగానే వాళ్ళ ఫేట్ అంతా మారిపోతుంది అని చెప్పి ఒకరిని ఇంకొకరు చాలా పొగుడుకుంటున్నారు. ఇవన్నీ చూడడం వల్ల ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైప్ ఉంటాయి. ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదంటే తెలుసు కదా ఏమవుతుందో. చాలా సినిమాలు ప్రూవ్ కూడా చేశాయి. అరే స్టోరీ బాగుంటేనే కదా అన్ని సంవత్సరాలు కష్టపడి తీసి వచ్చిన అవుట్పుట్ చూసినాకే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అంటారా? ఓకే, ఐ అగ్రీ. బికాస్ ట్రైలర్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్. ఈ టైటిల్ ఇంకా ట్యాగ్ లైన్ కూడా రాఖీబాయ్ సజెషన్ అంట. ఫస్ట్ గ్లిమ్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ రాయా చూసినప్పుడు అనిపించింది ఇది మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని. ఆ మేకింగ్ కానీ, ఆ కార్ సీన్ కానీ అలాంటి అసలు ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు రాలేదేమో అనిపించింది నాకైతే. ట్రైలర్ చూసాక ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. టూ మచ్ యాక్షన్ ఉండబోతుంది, టూ మచ్ రొమాన్స్, టూ మచ్ ఎమోషనల్ డ్రామా ఉండబోతుంది అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమా ఎప్పుడు లాస్ట్ ఉగాదికి రావాల్సిన సినిమా. ఉగాది పోయింది, జూన్ లో రిలీజ్ అన్నారు, జూన్ పోయింది, ఇప్పుడు ఆగస్టుకి వచ్చింది. ఇలా పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు ఏదో తేడా కొడుతుంది ఏందిరా అనిపిస్తుంది. బట్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తా ఉంటుంది ఈ సినిమా కోసం. చలో ఆగస్టు 26కి సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. Like and subscribe.